కొమ్మ పైన కూర్చొని గమనిస్తున్నాడు. గాడిద కూడా కొంచెం దూరంలో నిలబడి యజమాని వైపే చూస్తూ ఉంది. ఇంతలోనే భారీ వర్షం కురిసే సూచన కనబడడంతో అచ్చయ్య పరుగులాంటి నడకతో గొర్రెలను తీసుకుని ఇంటి దారి పట్టాడు. గాడిద మాత్రం చెట్టు కింద అలాగే కూర్చుంది. రోజు యజమానికి చాకిరీ చేసే కన్నా అడవిలో ఉండిపోతే మంచిదనుకుంది. కొండలను దాటుకొని అడవి లోపలికి వెళ్ళింది. అచ్చయ్య ఇంటికి చేరుకున్నాక గాడిద తనతో పాటు రాలేదని గుర్తించాడు. అయ్యో, వర్షంలో హడావిడిగా రావడంతో దాన్ని పట్టించుకోలేదు, ఒంటరిగా ఎక్కడ ఉందో ఏమిటో అని బాధపడ్డాడు. ఎక్కడికి పోదులే, రేపు ఎలాగూ మేతకు వెళ్తారు కదా, అప్పుడు వెతకండి అంటూ ఓదార్చింది భార్య. ఆ రోజు రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు అచ్చయ్యకు. మరుసటి రోజు గొర్రెలను మేతకి తీసుకెళ్లి గాడిద కోసం కొండ ప్రాంతమంతా వెతకసాగాడు. కాని అదెక్కడా కనిపించలేదు. పాపం గాడిద ఏ పులికో సింహానికో ఆహారమైనట్టుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అడవిలోకి వెళ్లిన గాడిదను అక్కడి పరిస్థితులు భయపెట్టాయి. తినడానికి తిండి దొరకలేదు, తాగడానికి నీళ్లు కూడా కనిపించలేదు. అడవికి కొత్త కాబట్టి ఇంకా లోపలికి వెళ్తే ఎక్కడ ఏ జంతువు దాడి చేస్తుందో అని అది తన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని గడపసాగింది. అలా భయపడుతూ బతకడం కంటే యజమాని దగ్గరకు వెళ్లడమే మేలని భావించింది. వెంటనే అడవి నుండి కొండ ప్రాంతం వైపుగా బయలుదేరింది. సాయంత్రానికి ఊళ్ళోకి వచ్చిన గాడిదకు యజమాని ఇల్లు గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. ప్రతిరోజు యజమానిని అనుసరిస్తూ పోవడమే కాని దారిని గుర్తుంచుకోలేదు. ఇంతలో హఠాత్తుగా ఓ ఇంటి నుంచి ఈ గాడిద చాకిరి నేను చేయలేను అంటూ పెద్ద శబ్దంతో మాటలు వినిపించాయి. అరే, నా గురించే మాట్లాడుతున్నారంటే ఇది నా యజమాని ఇల్లే అని సంబరపడింది గాడిద. ఈలోగా ఇంట్లో నుంచి బయటకు వస్తున్న రామయ్య దానికి కనిపించాడు. తన యజమాని కాదనుకొని నిరాశగా ముందుకు కదిలిందా గాడిద. కొద్ది దూరం వెళ్ళగానే, అరే గాడిద, ఏ పని పాట లేకుండా ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటూ ఎన్నాళ్ళిలా తల్లిదండ్రుల మీద పడి తింటావురా అని మాటలు వినపడ్డాయి. గాడిద సంతోషంగా ఆ ఇంటి వైపు చూడగానే జులాయిగా తిరుగుతున్న కొడుకును వీరయ్య కోపంతో మందలించడం